अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, आप देख रहे हैं मेदक फाश न्यूज़ और मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीउद्दीन मेदक। मेदक ज़िला SP की हैसियत से अभी तक श्रीमती जी चंदना दीप्ति IPS यहाँ खिदमात अंजाम दे रहे थे। हालिया IPS अहदेदारों के तबादलों के पेश नज़र श्रीमती जी चंदना दीप्ति को नॉर्थ जोन DCP हैदराबाद अमल में लाया गया है और ज़िला SP मेदक की हैसियत से 2012 ब्याज से ताल्लुक़ रखने वाली श्रीमती रूहिनी प्रियदर्शनी ने अपने ओहदे का जायज़ा हासिल किया है। उन्होंने अपने ओहदे का जायज़ा हासिल करने के बाद पहली मरतबा सहाफ़ियों के लिए एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद की। उन्होंने इस प्रेस कॉन्फ्रेंस में कहा कि वो ज़िले में अमन व शांति की बरकरारी को यकीनी बनाएंगे। इसी तरह जराइम व हादसात की रोकथाम, सड़कों की वारदात पर कंट्रोल के अलावा ड्रग्स माफिया और सैंड माफिया पर भी सख्त कार्रवाई करेंगे। उन्होंने ज़िले की आवाम से अपील की कि अगर उन्हें किसी भी किस्म की मुश्किलात हों तो वो सीधे ज़िला SP को ज़रिए व्हाट्सएप या फ़ोन कॉल 8332911100 पर इत्तला दे। इस मौके पर एडमिन मेदक फाश न्यूज़ हाफिज़ मोहम्मद फसीउद्दीन ने ज़िला SP से 3 सवालात पूछे, जिनमें से पहला सवाल ये था कि ज़िले में अभी तक जो कम्युनल केसेस हुए हैं उनकी अभी तक कोई एकसुई अमल में नहीं आई है, जिस पर उन्होंने कार्रवाई का तयक़ुन दिया है। और दूसरा सवाल ये था कि महकमे पुलिस ज़िला मेदक में मखलूआ जायदादों पर भर्ती के लिए क्या कुछ इक़दाम किए जाएंगे, जिस पर उन्होंने कहा कि वो इस सिलसिले में आला ओहदेदारों को मखलूआ जायदादों के सिलसिले में इत्तला देंगे। और तीसरा सवाल ये पूछा गया कि आवाम कई एक मुश्किल शिकायतों को लेकर कई दिन तक पुलिस स्टेशनों के चक्कर लगाते हैं, तो आप आवाम के मसाइल को हल करने के लिए कितना वक्त लेंगे। तो उन्होंने कहा कि अंदरून 1 या 2 हफ्तों के अंदर मुकदमात की एकसुई अमल में लाने के लिए कोशिशें की जाएंगी। इस मौके पर इजलास में ज़िला एडिशनल SP डॉक्टर बालास्वामी, DSP मेदक मिस्टर P साइदुलू, DSP तूपरान मिस्टर किरण के अलावा टाउन सर्कल इंस्पेक्टर मिस्टर A वेंकट के अलावा ज़िले के मुख्तलिफ मंडलों के पुलिस ओहदेदारान भी मौजूद थे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। అందరికీ నమస్కారం అండి। ఈ మేదక్ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాను. మన ప్రయారిటీస్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమి అని అడిగినారు. ఏ పోలీస్కైనా మనకు శాంతి భద్రతలు, తర్వాత క్రైమ్స్ కంట్రోల్ చేయడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్కే ఇంపార్టెంట్ ఉంటుంది. దానిపైన బేసిక్ పోలీసింగ్ పైననే మనము కాన్సన్ట్రేట్ చేస్తాము. తర్వాత ఎక్కువ చూస్తే ఏదైనా మనకు CM గారు అక్టోబర్ మంత్ చెప్పినది డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పెషలీ గాంజా ఎన్ఫోర్స్మెంట్, అది చేపిస్తాము. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూస్, మనకు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు, ఎస్పెషలీ తూప్రాన్ సబ్ డివిజన్స్లో కొద్దిగా మాట్లాడిన దాంట్లో అది మనకు తెలిసింది. సో దానిపైన కూడా నిఘా పెడతాము. ఎవరైనా రౌడీజమో లేదంటే పాస్ట్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనము బైండ్ ఓవర్ చేపిస్తాము. అండ్ సిన్స్ నేను DCP క్రైమ్స్గా సైబరాబాద్లో చేసిన దానికి ప్రాపర్టీ అఫెన్సెస్, తర్వాత సైబర్ క్రైమ్స్, దీనిపైన కూడా ఎక్కువ మనము అవగాహన పెడతాము. అవగాహన కల్పిస్తాము. ప్లస్ దానిపైన కూడా మంచిగా చర్యలు తీసుకుంటాము. గట్టిగా అఫెండర్స్ను బైండ్ ఓవర్ చేయించడం, తర్వాత చెక్ చేయించున్నాయి. దాంట్లో అన్ని కూడా హాట్స్పాట్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు చేసిన హాట్స్పాట్ అనాలిసిస్ కూడా రివ్యూ చేస్తాము. చేసేసి ఇంకా వేరే ఏమి హాట్స్పాట్స్ ఉంటుంది, వేరే మన ఇంటర్వెన్షన్ ఏం చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు లోకల్ రోడ్స్, తర్వాత ఈవెన్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా రాసి మనము ఏమి ఎక్కువ చేయొచ్చు అనేది చూస్తాం. ప్రివెంట్ చేయడానికి, యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి, తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయితే ఎలా మనం రెస్పాన్స్ చేస్తున్నాం అనేది కూడా అది కూడా మనం చేస్తాము. తర్వాత ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాఫిక్ కాంపనెంట్, మన మేదక్ టౌన్లో తూప్రాన్ ఇంకా విజిట్ చేయలేదు.
బట్ మేదక్ టౌన్ లో చూసిన వరకు వైడ్ రోడ్స్ ఉన్నాయి, బట్ ట్రాఫిక్ కి సిగ్నల్స్ ఉన్నాయి, బట్ కొద్దిగా రెగ్యులేషన్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో అది కూడా ట్రాఫిక్ కాంపోనెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. మేదక్ టౌన్ లో రెడీ చేస్తాము. ఇన్ కేసు తూప్రాన్కు అవే కావాలంటే చూసిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద పబ్లిక్ రిక్వెస్ట్ ఆల్సో విల్ ట్రై టు మనకు తూప్రాన్ లో కూడా ట్రాఫిక్ కాంపోనెంట్ కావాలంటే చేపిస్తాము. సో దట్ వీ విల్ హ్యావ్ ఒక సెపరేట్ వింగ్ ఉంటుంది ట్రాఫిక్ అని. వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ లైక్ స్టేట్ హైవేస్ లో లేదంటే నేషనల్ హైవేస్ లో యాక్సిడెంట్స్ ఏమేమి జరుగుతుంది అది స్టడీ చేయడానికి కూడా ఉంటారు. ప్లస్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చేపిస్తారు. స్టేట్ ఉంటే కూడా వాళ్ళని పోయి పట్టుకురావడం అదని కూడా చేపిస్తాము. తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లోకల్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని కూడా ఖచ్చితంగా మనము అడ్రస్ చేస్తాము. ఒకటి అందరూ డిస్ట్రిక్ట్ మెదక్ చేపిస్తాము. ఇప్పుడు అందరూ కూడా అలొకేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ దాంట్లో బిజీగా ఉన్నారు, మనం కూడా దాంట్లోనే బిజీ ఉన్నాము. సో వన్స్ ఈ వీక్ అయిపోతే మనకు ఫ్రీ అవుతాము, కొద్దిగా టైం దొరుకుతుంది. అప్పటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మనం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అనేది మీకు అప్డేట్ కూడా చేస్తాము. ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్, అది స్టార్ట్ చేపిస్తాం ఖచ్చితంగా. అండ్ రిగార్డింగ్ పోలీస్ స్టేషన్ కి ఒకటి మనం ప్రపోజల్ కూడా పంపించామంట. సో అది కూడా వచ్చిన ముందే మనము ట్రాఫిక్ కాంప్లైంట్ స్టార్ట్ చేపిస్తాము. ఇంకొకటి చెప్పారు కదా షీ టీమ్స్ డెఫినెట్లీ వి విల్ నేను ఇప్పటి వరకు అది రివ్యూ చేయలేదండి, ఏదేది ఉంది ఎలా ఉంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, మొత్తం దీంట్లోనే బిజీగా ఉన్నాము. ఖచ్చితంగా షీ టీమ్స్ కూడా యాక్టివేట్ చేస్తాము. అలాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేపిస్తాము. మహిళా పోలీస్ స్టేషన్ అని సెపరేట్ గా స్టేట్ పాలసీలోనే లేదండి. అది వచ్చి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. మనకు విమెన్ కాంపోనెంట్ చాలా మంది వచ్చారండి. ఇప్పుడు రిక్రూట్మెంట్ లో మనకు 2018 బ్యాచ్ అయినా 2020 రీసెంట్ బ్యాచ్ అయినా మనకు చాలా విమెన్ కానిస్టేబుల్స్ వచ్చినారు. మోర్ దెన్ పీసీస్ లోనే నిన్న మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు మోర్ దెన్ 80 పీసీస్ విమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, మోర్ దెన్ 80. సో విమెన్ కాంపోనెంట్ సఫిషియంట్ అకామిడేట్ రిక్రూట్ అవుతున్నారు. సో ఉమెన్ కాంపోనెంట్ అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఉంటారు, ప్రత్యేకంగా ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది కాకుండా అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా విమెన్ కాంపోనెంట్ ఉంటారు. సో దట్ మనకు మహిళల ఇష్యూస్ ఏం వస్తే కూడా మనము అది అక్కడక్కడనే చర్యలు తీసుకోవడానికి వస్తుంది. వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ కు రావాలి, హెడ్ క్వార్టర్స్ కు రావాలని ఇష్యూస్ ఉండకుండా వాళ్ళ పోలీస్ స్టేషన్ లోనే విమెన్ కాంపోనెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈవెన్ ఎస్ఐస్ కూడా మనకు 2020 బ్యాచ్ లో చాలా ఎస్ఐస్ రిక్రూట్ అవ్వడం జరిగింది. 2018 లో కూడా చాలా మంది రిక్రూట్ అవ్వడం జరిగింది. ఇప్పుడే వచ్చాం కదా, చూస్తాం ఖచ్చితంగా. ఇన్ కేస్ వాట్ ఎవర్ ఇస్ క్రిమినల్ కాంపోనెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్, డెఫినెట్లీ వి విల్ టేక్ ఇట్ అప్. నార్మల్ రోడ్స్ లోనా షోల్డర్ అనేది ఒకటి ఉండాలండి. రోడ్స్ లో షోల్డర్ ఏరియా ఉండాలి. ఆ షోల్డర్ ఏరియా వచ్చి డిస్టర్బ్ కాకుండా ఎస్పెషలీ రోడ్స్ టర్నింగ్ లో లేదంటే రోడ్డు జంక్షన్ దాంట్లో అక్కడ ఎక్కడ కూడా షోల్డర్ ఏరియాలో షాప్స్ ఉంటే లేదంటే వేరే ఏమైనా ఉంటే అది ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది లేదంటే రోడ్ యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం కలెక్టర్ గారికో లేదంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకో చెప్పి అది కూడా తీపిస్తాం. మీకు వాట్సాప్ సేమ్ నంబర్ అది, ఇంకా వేరే ఏమైనా లేదు నా నిన్న మండే మార్నింగే నేను తీసుకున్నానండి నంబర్ సిమ్. నేను క్యాంప్ ఆఫీస్ లో మేబీ సండే ఉంటాను. వాట్ ఎవర్ అఫీషియల్ డే ఇస్ దేర్ ఐ విల్ బి దేర్ ఇన్ ద
ఆఫీసర్ ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తామండి, బట్ మిస్డ్ కాల్ అని వస్తే కూడా నేను రెస్పాండ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఐ కాల్ బ్యాక్. కాల్